అందరి చూపు ఇప్పుడు జగన్ పైనే. కోట్ల మంది ప్రజాదరణ పొందుతున్నాడనేమో, లేదంటే ఈయనను టచ్ చేయకపోతే ప్రధానిగా అవుతాడనేమో, ఏమో తెలియదు. తెలుగుదేశం పార్టీ ప్రతి నిత్యం జగన్కు ఒక సీసీ కెమెరా మాదిరిగానే చేస్తున్న దుష్ప్రచారం కావచ్చు, కుట్రలు కావచ్చు వెలుగులోకి అనేకం వస్తున్నాయి. ఇక తాజాగా జగన్ విదేశీ పర్యటనకు వెళ్తున్న సందర్భంలో గన్నవరం విమానాశ్రయంలో అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడైన కుట్ర పన్నడం ఇప్పుడు పెద్ద కలకలం సృష్టిస్తుంది. శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనకు బయలుదేరే ముందు ఎయిర్పోర్ట్లో అనుమానాస్పదంగా ఉన్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఆరాధిస్తే సంచలన నిజాలు బయటపడ్డాయి. టీడీపీ సానుభూతి పరుడైన ఆయన్ని అమెరికా పౌరసత్వం కలిగిన గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంకు చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేష్. ఈ లోకేష్ ఎవరు, అసలు అక్కడ ఎందుకు అనుమానాస్పదంగా ఉన్నాడు, అతను ఎవరికి మెసేజ్లు తన ఫోన్ ద్వారా పంపుతున్నారు, ఏంటి అని ఆరాధిస్తే నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. లండన్ పర్యటనకు వెళ్లేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శుక్రవారం రాత్రి గన్నవరం ఎయిర్పోర్టుకు రాగానే ఈ సందర్భంగా పోలీస్ బందోబస్తు ముందస్తు జాగ్రత్తగా అన్ని చకాచక చెక్కింగ్లో భాగంగా చూస్తున్నారు. అదే సమయంలో ఇంటర్నేషనల్ టెర్మినల్ పార్కింగ్ ఏరియాలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న డాక్టర్ లోకేష్ బాబును గుర్తించారు. ఆయన సెల్ ఫోన్ నుంచి సీఎం పర్యటనకు సంబంధించిన మెసేజ్లను పంపినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ విషయమై ఆయన్ను ప్రశ్నించగా పొంతనాలేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకొని గన్నవరం పోలీస్ స్టేషన్కు ఆయన్ను తరలించడం జరిగింది. విదేశాలకు వెళ్తున్న సీఎంను విమానాశ్రయంలో అడ్డుకునేందుకు అతను వచ్చినట్లుగా పోలీసులు విచారణలో బయటపడింది. ఇటీవల ఎల్లో మీడియాకు చెందిన పలు ఛానల్లో చర్చల్లో భాగంగా ఈ లోకేష్ కూర్చొని జగన్ లండన్ పర్యటనపై వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. పోలీసులు విచారిస్తున్న సమయంలో ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆయన్ను వెంటనే విజయవాడ ప్రైవేట్ హాస్పిటల్కి కూడా తరలించడం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు 41A నోటీసులు ఇచ్చి మరీ అతను అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్ట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కాన్వేను అడ్డుకున్నట్లుగా డాక్టర్ లోకేష్ బాబు ముందుగానే టీడీపీ నేతలకు, ఎల్లో మీడియా ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. సీఎం లండన్కు వెళ్లకుండా అడ్డుకునేందుకు టీడీపీ నేతలు కూడా ఎయిర్పోర్టుకు రావాలని వాట్సాప్ గ్రూపుల్లో ఆయన సందేశాలు పంపించారట. ఈ ఘటనను ఎల్లో మీడియా ప్రసారం చేయాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది. టీడీపీ సానుభూతి పరుడైన లోకేష్ ఎన్నికలకు ముందు స్వదేశానికి వచ్చినట్లుగా తెలిసింది. నిత్యం సోషల్ మీడియా, ఎల్లో మీడియా వేదికగా ముఖ్యమంత్రి జగన్పై విషం చిమ్ముతున్న ఈయన అసలు భాగోతం ఇప్పుడు బట్ట బయలైంది. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆ పార్టీకి చెందిన ఇతర నేతలను కలిసిన ఈ లోకేష్ అసలు ఇతని మనిషికి ఏమైనా వాల్యూస్ ఉన్నాయా అంటే అవేవీ లేవు. లండన్లో ఉంటాను, లండన్ సిటిజన్షిప్ ఉంది అని చెప్తున్న ఈయనకు ఇటీవల లైసెన్స్ కూడా సస్పెండ్ అయింది అమెరికాలో మాల్ ప్రాక్టీస్ వల్ల. దీనికి తగ్గ ఆధారం ఇప్పుడు మీకు డిస్ప్లేలో చూపిస్తాం చూడండి. లోకేష్ బాబు ఉయ్యూరు ఎండి వర్జినా బోర్డ్ ఆఫ్ మెడిసిన్, కోర్ట్ ఆఫ్ అపీల్ వర్జీనియా. ఇది కోర్టు కాపీ. ఇతని లైసెన్స్, మెడికల్ లైసెన్స్ను రద్దు చేశారు. ఎందుకంటే ఈయన మాల్ ప్రాక్టీస్ అంటే తప్పుడు విధంగా ఆయన చికిత్సలు చేస్తున్నాడు, అక్రమంగా డబ్బులు దొబ్బే కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి అతని మెడికల్ లైసెన్స్ రద్దు చేస్తున్నాము అంటూ ఇక్కడ మీరు చూసారు ఇప్పుడు ప్రూఫ్. ఇక ఇల్లు కూడా మార్టిగేజ్లో ఉన్న లోను, ఇల్లు కట్టక, ఈఎంఐలు కట్టక ఆ ఇల్లు కూడా జప్తు చేసుకున్నట్టుగా ఇదిగో అమెరికన్కి సంబంధించిన జడ్జి కాపీ ఇది. ఈ వెబ్సైట్ మొత్తం కూడా ఈ జడ్జి కాపీ ఉంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇమేజ్ రూపంలో మీకు స్క్రీన్ షాట్స్ రూపంలో మేము చూపిస్తున్నాం ఇదంతా. ఇంకా మరొకటి, ఇతని మీద మోదీ జగన్ పైన ఇష్టం వచ్చినట్టుగా అటు ప్రధాని పైన ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పైన ద్వేషిస్తూ మాటలు మాట్లాడుతున్నందుకు గాను ఇతనిపై యూఎస్లో కేసు కూడా నమోదైంది. ఆ కేసు నమోదైనకు సంబంధించిన ఒక డేటాను మీకు ఓ వెబ్సైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ ముందు పెడతాను. ఇలా పలు రకాలుగా టీవీ ఛానల్లో కూర్చొని లా అండ్ ఆర్డర్కి సంబంధం లేకుండా నోటికి వచ్చింది వాగుతూ మాట్లాడడం ఓ పెద్ద నాటక చరిత్రగా మారింది. ఎల్లో మీడియా ఈయనను పట్టుకొని బాగా హైపు లేపడం, ఇవన్నీ వెరసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి చేస్తున్న భాగోతం ఇది. జగన్ను ఏదో చేయాలి, జగన్పై ఏదన్నా తప్పుడు అడ్డుకొని దాన్ని హైలైట్గా దాంతో లబ్ధి పొందాలి అని చూస్తున్న వ్యక్తులు చేస్తున్న అరాచకాలు ఇవి. చెప్పండి మిత్రులారా, ఇంత దారుణమైన వ్యక్తులను ఏమనాలి? ఇంత దారుణమైన వ్యక్తులు మళ్ళీ గెలిస్తే మన పరిస్థితి ఏంటి అనేది. దేవుడి దయతో మళ్ళీ గెలిచే పరిస్థితి కనిపించడం లేదు, గెలవద్దు, గెలవరు కూడా. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.